Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకున్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో గైస్, ఈ జీడిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాము. సో జీడిఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అదేవిధంగా సర్కిల్ వైజ్ వేకెన్సీస్ కూడా వచ్చేసాయి మార్నింగ్. అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ కూడా 1 o'clock 2 o'clock అనేది అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మీరు జాగ్రత్తగా ప్రతి వర్డ్ చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వితౌట్ ఎగ్జామ్ కాబట్టి మనం సెలక్షన్ అయిన తర్వాత మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కడుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరే వాళ్ళకు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేయడానికి చాలా అవకాశం వెతుకుతారు. కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఎక్కడ మనం అప్లికేషన్లో ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఆ ఫామ్ని వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు అన్నట్టు. ఎలా మీ సర్టిఫికేట్లో ఉన్నట్టు దాంట్లో మ్యాచ్ అవుతుందా లేదా అని ప్రతి ఒక్కటి చూస్తారు ఫ్రెండ్స్. మీ నేమ్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మొబైల్ సంథింగ్ అడ్రస్ లాంటివి ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి నేను వీడియోలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పడానికే ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేంత వరకు ప్రతి ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం మీరు చూసేటప్పుడు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఇంకా ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి జీడిఎస్ గురించి కానీ, పోస్ట్ ఆఫీస్ గురించి కానీ ఎన్నో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ సర్టెన్ టైంకి అందిస్తాను. ఓకేనా? ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఇవ్వడం ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఓకేనా? సో ఇంకా మీరు కానీ మన ఛానల్ మా నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని, అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు అక్కడ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను డైలీ. సరేనా? సో ఇంకా చాలామంది చాలా రకాలుగా కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నేను కొంచెం కొన్ని డేస్ గ్యాప్ ఇవ్వండి, సరేనా? ఓకేనా? ఒకేసారి అందరికీ రిప్లై ఇవ్వాలంటే నేను కూడా కొంచెం అర్థం చేసుకున్నాను గురించి కూడా. ఓకేనా? ఇప్పుడైతే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా? ఈ వీడియోని చూసుకుంటూ మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి, సరేనా? సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. సో గూగుల్లో వెళ్ళేసి ఫ్రెండ్స్, సో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. సో మీరు ఇలా సెర్చ్ చేసినా కానీ సో మీ గూగుల్లో వచ్చేసి ఇక్కడ నాకు మీకు పేజ్ కనబడుతుంది దగ్గర నేను చూపిస్తాను చూడండి. సో ఇలా ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని వస్తుంది. సో ఈ పేజ్ వచ్చేసి జీడిఎస్ వాళ్ళకు అఫీషియల్. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీని లింక్ వచ్చేసి మన ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు, డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేయగానే సో పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి జీడిఎస్ యొక్క అఫీషియల్ పేజ్ ఫ్రెండ్స్. దీనిలో ఏమైనా ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కానీ, డేట్ ఎక్స్టెన్షన్ కానీ ఏమైనా చేసినా కూడా సో ప్రతి ఒక్కటి కూడా దీనిలో అప్డేట్ చేస్తారు వాళ్ళు. సో మీరు ఎక్కడ బయట చూడాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి జీడిఎస్ యొక్క అఫీషియల్ పేజీ. సో దీంట్లోనే వాళ్ళంతా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి 2 వీడియో చేశాను. సో ఏంటిదంటే ఒకటి జీడిఎస్ వేకెన్సీస్ అని. సో దాన్ని ఎలా చూసుకోవాలంటే చాలామంది డౌట్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసి క్లిక్ చేసేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా సర్కిల్ వైజ్ నోటిఫైడ్ అని, దాన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదా డిస్క్రిట్ డేట్ నోటిఫికేషన్ కావాలన్నా దాన్ని క్లిక్ చేయండి, అది వచ్చేస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను, చూసుకోండి మీకు. సో దాన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది డౌన్లోడ్ అని. సో డౌన్లోడ్ చేసేయండి మీరు. ఓకేనా? మీరు వేరే వెబ్సైట్ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సో ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఇంపార్టెంట్ డేట్స్ దీన్ని ఇచ్చింది. సో ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ వైజ్ వేకెన్సీస్ ఎలా చూడాలంటే సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ అని దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో ఇది నోటిఫికేషన్ వచ్చేసి 44,000 వచ్చింది కదా, ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు. సో ఇలా వచ్చేసి ఫ్రెండ్స్ మీరు అఫీషియల్గా ఈ పేజ్లో చూసుకోవాల్సి ఉంటుంది, బయట ఎక్కడ వెళ్ళకండి. సో కింద ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ దొరుకుతుంది మీకు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో రిజిస్ట్రేషన్ ఎలా చెప్తారో నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తాను. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చూడండి. ఈ వీడియోలోనే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దీంతోపాటు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి దాన్ని అన్ని పూర్తిగా చెప్తాను నేను. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా లాస్ట్ వరకు చూడండి మీరు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ దాన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ పేజ్ వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వ్యాలిడ్ అంటే మీ డీటెయిల్స్ వచ్చేసి వ్యాలిడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి
మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ మీ పర్సనల్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా. ఫర్దర్ ప్రాసెస్ మీరు సెలెక్షన్ అయిన తర్వాత ఈ ఫర్దర్ ప్రాసెస్ అంతా మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడికి రెండింటికి మాత్రమే జరుగుతుంది. సో ఈ రెండు మాత్రం మీరు మీ పర్సనల్ ఇవ్వండి. ఓకేనా. మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి మాత్రం మీ పర్సనల్ ఇవ్వండి, ఎందుకంటే రెండు వర్కింగ్లో ఉన్నాయి మాత్రమే ఇవ్వండి. ఓకేనా. ఫర్దర్ ఏ ప్రాసెస్ అయినా సెలెక్షన్ కానీ ట్రైనింగ్ కానీ ఏ ఉన్నా కూడా మీకు మెయిల్కి మీ పర్సనల్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేయండి అంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, అదేవిధంగా నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఇలా మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత దాని పక్కన ఉన్న వ్యాలిడ్ యువర్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, ఆ రెండింటిని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ ఇలా వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్కి కూడా క్లిక్ చేసేయండి. ఈమెయిల్కి కూడా మీకు మెయిల్ వస్తుంది, ఒకటి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. సో ఇలా మీ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ ఓటీపీకి అని దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే సో మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ ఓటీపీని క్లిక్ చేయండి. సో యువర్ ఈమెయిల్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఈ మెయిల్ అండ్ ఈ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా ఈ రెండు మెయిల్కి మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి. ఓకేనా. సో మీరు ఎలాంటి వేరే వాళ్ళు ఇవ్వకండి, అలాంటి ట్రై చేయకండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ హ్యాస్ పర్ సెకండరీ పాస్ సర్టిఫికేట్. సో మీ ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఎలా ఉంటే మీ నేమ్ అలానే ఇవ్వాలి. ఎనీ డెవియేషన్ మే బి లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్. సో ఇక్కడ మీరు ఏమైనా తప్పు చేస్తే మాత్రం మీరు క్యాన్సిలేషన్ అయిపోతారని వాళ్ళు ముందే చెప్పడం జరిగింది. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసి మీ నేమ్ ఎస్ఎస్సి మార్క్ షీట్లో మీ నేమ్ ఎలా ఉందో జస్ట్ అలానే ఇవ్వండి మీ నేమ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. హ్యాస్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఎలా ఉంటే అలానే ఇవ్వండి అని వాళ్ళు ఆల్రెడీ ఎందుకు అలా మెన్షన్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అంటే వితౌట్ ఎగ్జామ్ కాబట్టి సో మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. సో మీ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి అక్కడ. సో ఎలా ఉందో అలా ఇచ్చేయండి. తర్వాత నేమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే అలా సేమ్ యాజ్ డీస్గా ఇచ్చేయండి. సో మీరు ఎలాంటి మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ జెండర్. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీ కమ్యూనిటీ. సో ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతున్నారు కమ్యూనిటీ ఏమి అంటే క్యాస్ట్ బ్రో, క్యాస్ట్ ఏమి ఇవ్వాలని. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. కమ్యూనిటీ 7th పాయింట్. సో ఇక్కడ యూఆర్ ఉంది ఫ్రెండ్స్, ఒకటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ చూసుకున్నారు కదా, ఇవే మాత్రమే మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా. సో మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ ఇవ్వండి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్సీ ఇవ్వండి, మీరు ఎస్టీ అయితే ఎస్టీ ఇవ్వండి. ఇవన్నీ ఏం లేకుంటే జస్ట్ యూఆర్ ఇచ్చేయండి. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్ అవుట్. సో మీరు ఇక్కడ మీ ఎస్ఎస్సి అనేది కంప్లీట్ చేశారు, మీ 10th క్లాస్ అనేది అడుగుతున్నారు వాళ్ళు. సో మ్యాక్సిమం అందరూ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అని మన చాలా నుంచి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నా ఇప్పుడు నేను చేస్తున్న ప్రజెంట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ క్యాండిడేట్ ఇచ్చాను కాబట్టి తెలంగాణ చేశాను. 9th పాయింట్ చూస్తే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి. సో మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ మీ ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారో సో అది జస్ట్ ఆ ఇయర్ ఇచ్చేయండి. సో మీ ఇయర్ అనేది ఇలా అపియర్ అవుతుంది. సో మీరు ఎప్పుడు 10th పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ ఇచ్చేయండి. సరేనా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనబడుతున్న ఈ క్యాప్చాను ఇక్కడ హ్యాష్డీస్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని ఒకసారి. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు కింద ఉన్న సబ్మిట్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే సబ్మిట్ చేసిన తర్వాత ఇలా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి మీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇచ్చిన ఇది కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ అవన్నీ యాస్టీస్గా అలానే ఉంటుంది. చూసుకోండి మీ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని. సో ఇప్పుడు వచ్చేసి ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. మీ ఆధార్ నెంబర్ ఏది ఉందో అది ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత
ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ, మీరు పీడబ్ల్యూడీ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేయండి. తర్వాత ఏ టైపు అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్. సో మీరు ఎన్ని లాంగ్వేజ్ చదువుకున్నారో అవన్నీ లాంగ్వేజ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ యు ఆర్ ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేయండి అక్కడ. వెదర్ ఎంప్లాయర్ ఎన్ఓసి ఈస్ అవైలబుల్. ఒకవేళ మీరు ఎంప్లాయర్ అయితే మీ దగ్గర ఎన్ఓసి ఉందా లేదని అడుగుతున్నారు వాళ్ళు. సో ఇది చూసుకోండి ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో ఉండాలి. సో ఫోటో వచ్చేసి 50 KB వరకు ఉండాలి. సో 50 KB కంటే ఎక్కువ ఉండొద్దు. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 20 KB కంటే ఎక్కువ ఉండొద్దు. సో ఇది చూసుకోండి మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్లో మీరు ఏ లాంగ్వేజ్ చదువుకున్నారో ఒకసారి చూసుకోండి ఇక్కడ. సో ఇంగ్లీష్ నేను వచ్చేసి చదువుకున్నాను. ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా ఉంది. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సో ఇంకా మీరు ఇక్కడ కనబడుతున్న లాంగ్వేజ్ మీ దగ్గర ఉంటే మాత్రం దాన్ని క్లిక్ చేసేయండి. కొందరి దగ్గర సాంస్క్రిట్ కూడా ఉంటుంది, సాంస్క్రిట్ క్లిక్ చేసేయండి. ఉంటే నాకు లేదు కాబట్టి నేను వదిలేస్తున్నా. ఇంకా తెలుగు. సో ఇవన్నీ క్లిక్ చేసేసి ఓకే చేసేయండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఈ లాంగ్వేజ్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను వాటిని క్లిక్ చేశాను. సో ఇలా మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. సో వాళ్ళు ఎంత KB అడిగారో అంత అప్లోడ్ చేసేసి సో ఇప్పుడు సబ్మిట్ చేసేయండి. సో ఒకసారి మీకు ప్రివ్యూ చూపెడుతుంది అది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. జాగ్రత్త చూసుకోండి ఇక్కడ మీ డీటెయిల్స్ వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏమి ఇచ్చారో అన్నీ కనబడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ కరెక్ట్గానే ఉందా లేదో చూసుకోండి. తర్వాత వచ్చేసి అప్లికెంట్ ఫాదర్ లేదా మదర్ నేమ్ ఏది ఇస్తారో అది ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి మీరు మీ ఆధార్ నెంబర్ ఇస్తారు కదా, మీ ఆధార్ నెంబర్ చూసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ ఉంటుంది, జెండర్ చెక్ చేసుకోండి. తర్వాత మీ క్యాస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే ఏది ఇచ్చారో చూసుకోండి. తర్వాత సర్కిల్ ఇన్ విచ్ యువర్ పాస్డ్ SSC, మీరు ఎక్కడ SSC చదువుకున్నారో అది ఇచ్చేయండి ఆ స్టేట్. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇచ్చేయండి. తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ చదువుకున్నారో ఆ లాంగ్వేజ్ ఇచ్చేయండి. ఏ లాంగ్వేజెస్ అడుగుతున్నారు, సబ్జెక్ట్స్ కాదు అక్కడ. వెదర్ ఎంప్లాయిడ్ అన్నారు అడుగుతున్నారు, ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇచ్చేయండి మీరు. ఇచ్చేసిన తర్వాత కింద ఈ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసేయండి మీరు. సో ఇప్పుడు సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ చేయగానే సో ఇలా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా అయిపోతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది ఇలా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకోవచ్చు మీరు. డియర్ క్యాండిడేట్, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇలా నెంబర్ వస్తుంది. ప్లీజ్ కీప్ ఇట్స్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. సో మీకు ఏమైనా ఫర్ అప్లికేషన్ కానీ నెక్స్ట్ ఏం చేయాలన్నా ఇది కావాలని అడుగుతున్నారు వాళ్ళు. సో ఈ రెఫరెన్స్ నెంబర్స్ మీ మెయిల్కి వస్తుంది, మీ నెంబర్కి ఇచ్చిన నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో ఇది జాగ్రత్త ఫ్రెండ్స్. సో ఇప్పుడు కంటిన్యూ టు అప్లై అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇదంతా ఫస్ట్ ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనం అప్లికేషన్ అనేది చేసుకోగలం. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఇక్కడ పైన బాక్స్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, చూస్ ప్రిఫరెన్స్, తర్వాత ప్రింట్ అప్లికేషన్, ఈ 4 స్టేజ్ ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ ఇచ్చేయండి అక్కడ. ఓకేనా. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ ఎంటర్ మీరు చూస్ చేసుకుని దాన్ని సబ్మిట్ చేసేయండి. మీరు వేకెన్సీ చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు ఇచ్చిన నెంబర్కి ఒక OTP వస్తుందని చెప్తున్నారు వాళ్ళు, అందుకే నెంబర్లు అనేది జాగ్రత్త. సో ఇలా క్యాప్చా వచ్చేసి అక్కడ ఎంటర్ చేసిండి. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఆ టెస్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఉంది కదా, సో ఫస్ట్ వచ్చేసి నేను క్లారిటీ చెప్తాను చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మీ డోర్ నెంబర్ లేదా హౌస్ నెంబర్ అది ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీ స్ట్రీట్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి సిటీ ఇవ్వండి లేదా విలేజ్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీరు మండల్, డిస్టిక్, పంచాయతీ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి మీ పిన్ కోడ్ ఇచ్చేయండి. అదే అడ్రస్ మీకు కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే అది టిక్ బాక్స్ ఇక్కడ టిక్ చేసేయండి. లేదా అంటే ఇక్కడ కూడా సపరేట్గా ఇవ్వచ్చు మీరు. ఓకేనా. చూసుకొని మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అలానే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఏ మాత్రం మిస్టేక్ చేయకండి. ఓకేనా. మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ఇచ్చాను కదా 2020లో పాస్ అవుట్ అని, తెలంగాణలో పాస్ అవుట్ అని, అవి ర్యాండమ్గా వచ్చాయి. తర్వాత సెలెక్ట్ బోర్డు అడుగుతుంది. సో మీరు ఏ బోర్డో ఆ బోర్డు చూసుకోండి. నేను వచ్చేసి తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ గ్రేడ్స్లో ఉన్నాయి నాది. సో గ్రేడ్స్ ఇచ్చేసాను. సో ఇక్కడ రిజల్ట్ టైప్లో వచ్చేసి ఫ్రెండ్స్, సో మీ దగ్గర మన SSC మార్క్ షీట్లో టైప్ గ్రేడ్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. మీరు ఏది ఇవ్వాలో అది చూస్ చేసుకోండి. పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి పాయింట్స్ ఇచ్చేసాను నేను. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చాయి. సో థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో మీకు ఇంగ్లీష్లో ఎంత వచ్చాయో అది చూస్ చేసుకోండి. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎంత వచ్చాయో చూసుకోండి. తర్వాత జనరల్ సైన్స్లో ఎంత వచ్చాయో, తర్వాత సోషల్ స్టడీస్లో అది ఎంత వచ్చాయో ఇచ్చేయండి. తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ మీకు తెలుగు అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటేనే ఫస్ట్ లాంగ్వేజ్ అని చూస్ చేసేది. ఓకేనా, ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది మీ దగ్గర? సో తెలంగాణ ఫస్ట్ లాంగ్వేజ్, తెలంగాణలో తెలుగు ఉంటుంది, అది ఇచ్చేయండి. తర్వాత దానికి వచ్చేసి 10 పాయింట్స్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ క్లిక్ చేసేసి చూసుకోండి ఒకసారి, మళ్ళీ హిందీ ఇచ్చామా ఏమి ఇచ్చామని చూసుకొని మీరు 10 పాయింట్స్ ఇచ్చేయండి. ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ అంటే 10 పాయింట్స్ ఇచ్చేయండి. ఓవరాల్గా కూడా 10 పాయింట్స్ కాబట్టి మీకు ఎలా ఉందో అలా ఇచ్చేయండి. నేను అప్లికేషన్ చేసేది నాది కాబట్టి సో ఇలా 10 పాయింట్స్ ఇచ్చేసాను నేను. ఓకేనా, వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. చూస్ ప్రిఫరెన్స్ ఆప్షన్, ఇది వచ్చేసి ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్. సో పైన మీ డేట్స్ యాజ్ యూజువల్ వస్తుంది. తర్వాత వచ్చేసి నేను తెలంగాణకి అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు వచ్చేసి చూసుకోవచ్చు మీరు. సో తెలంగాణ యాజ్ యూజువల్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తున్నారో ఆ డివిజన్ చూస్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా బ్రదర్, ఒకటే స్టేట్కి ఒకటే డివిజన్కి అప్లై చేసుకోగలం, బట్ ఆ డివిజన్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక డివిజన్ చూస్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు సంథింగ్ ఆదిలాబాద్ డివిజన్ అనుకోండి. సో ఆదిలాబాద్ తర్వాత ఐ హియర్ డిక్లేర్ అని ఇక్కడ క్లిక్ చేసేసి సో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో మీకు చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసి ఇక్కడ అన్నీ వచ్చేసి ఆదిలాబాద్లో అన్ని యూఆర్కి ఉంది, నా కేటగిరీకి ఒక్కటి కూడా ఉందా ఏమో చూపిస్తాను మీకు ఇలా. సో అప్పుడు ఫస్ట్లో నాకు ఏం చూపెట్టిందంటే టాప్ 20 వరకు అంతా యూఆర్ఏ ఉంది ఫ్రెండ్స్. సో మీరు యూఆర్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక 20లో ఏముంది అంటే ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎస్టీ ఒకటి ఉంది, బీపీఎం వచ్చేసి, నెక్స్ట్ యూఆర్ ఉంది, నెక్స్ట్ కూడా ఇక్కడ బీపీఎం ఉంది చూసుకోవచ్చు మీరు. సో ఇలా మీ కేటగిరీకి చూసుకోండి, అంతా మీకు ఎన్ని ఉంటాయో అన్నింటిలో ఫస్ట్ మీ కేటగిరీ ఇవ్వండి, తర్వాత వచ్చేసి మీరు యూఆర్కి ఇవ్వండి. ఓకేనా, చాలామంది ఫస్ట్ యూఆర్కి ఇచ్చేస్తారు, ఎలా పడితే అలా ఇచ్చేస్తారు, అలా మిస్టేక్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, సో జాగ్రత్తగా చూసుకొని అన్నీ చూడండి, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ చూపెడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్ అని. సో ఇక్కడ ఒకటి మళ్ళీ ఎస్టీకి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు నాకు. సో ఎస్టీకి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇలా ఇస్తే ఏమవుతుందంటే దీనికి ఎస్టీ వాళ్ళే ఎలిజిబుల్ సెలెక్షన్ అవుతారు కాబట్టి నేను సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా చేయండి, కానీ మీరు యూఆర్కి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత ఎస్టీకి తర్వాత ఇచ్చేయడానికి ట్రై చేయకండి. ఇంకో లాస్ట్ పేజ్ చూపిస్తాను చూడండి మీకు. సో ఇందులో వచ్చేసి మళ్ళీ యూఆర్, సో ఇక్కడ ఎస్టీ ఒకటి మళ్ళీ ఒకటి ఉంది. సో ఇక్కడ చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు చాలా మనకు సెలెక్షన్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఇచ్చే దగ్గరనే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఇవ్వండి, ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చేటప్పుడు 0, 1 అని ఇచ్చేయండి ఫస్ట్ అది. తర్వాత ఎస్టీకి ఎలా ఏముంటాయో అవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను మీకు అందరికీ. సో ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇంకా నెక్స్ట్ ఇలా అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేయండి, మీకు మొత్తం ఉంటాయి, ఎన్ని కనబడితే అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేయచ్చు మీకు. సరే ఓకేనా, సో మీకు ఏ బీపీఎం కావాలా, బీపీఎం కావాలా అన్నీ కనబడుతుంటాయి, మీరు అది ఇచ్చేయచ్చు. సో ఇలా అన్నీ ఇచ్చేసిన తర్వాత సో మీరు ఏ డివిజనో ఆ డివిజన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు బ్రదర్ నేను ఇప్పుడు నార్త్ ఈస్ట్కి పెట్టాను అనుకో, సో నార్త్ ఈస్ట్కి వెళ్ళి ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్లీజ్ సెలెక్ట్ సర్కిల్ అండ్ డివిజన్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఇన్ కేస్ ఆఫ్ సెలెక్షన్. మీరు సెలెక్షన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకుంటారని అడుగుతుంది. సో నేను తెలంగాణ కాకుండా ఇప్పుడు తెలంగాణ వద్దు బ్రో నాకు. సో నేనేం చేస్తున్నా అంటే వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్లో వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? సో నేను ఉత్తరాఖండ్ ఎందుకు నేను తెలంగాణ అప్లై చేశాను, తెలంగాణ. సో ఇప్పుడు నేను ఆదిలాబాద్ డివిజన్ అప్లై చేశాను కదా, నాకు ఆదిలాబాద్ డివిజన్ వద్దు, నేను వేరే డివిజన్లో నాకు దగ్గర ఉన్న డివిజన్లో అప్లై చేయాలనుకుంటే సో ఇప్పుడు నేను హన్మకొండ దగ్గర అనుకో, మాకు హన్మకొండ కూడా పెట్టుకోవచ్చు వెరిఫికేషన్. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ దూరం పెట్టే వేరే స్టేట్స్కి పెట్టే వాళ్ళు ఇలా పెట్టండి. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటాను అందరికీ. సో ఇది జాగ్రత్త డాక్యుమెంట్ లేదంటే మీకు ఫస్ట్ అది ర్యాండమ్గా మీరు ఎక్కడ ఇచ్చారో అదే చూపెడుతుంది ర్యాండమ్గా. సో మీరు దాన్ని చేంజ్ చేసుకోండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటే చేంజ్ చేసుకున్న తర్వాత సో ఈ చెక్ బాక్స్ ఇచ్చేయండి. చెక్ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ చూసుకొని తర్వాత సేవ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే మాత్రం నెక్స్ట్ సేవ్ అయిపోతుంది, నెక్స్ట్ ప్రొసీడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ. సో దాన్ని ఓకే క్లిక్ చేసేయండి. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే సో ఈ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ అప్లికేషన్ ప్రింట్ అంతా ఉంటుంది. సో మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో మీ డీటెయిల్స్ కానీ మీరు ఏమైనా కరెక్ట్ ఇచ్చారా తప్పు ఇచ్చారా అనేది మొత్తం చూసుకోండి ఒకసారి. మీ డేట్స్ కానీ మీ అడ్రస్ కానీ మీ పాయింట్స్ కానీ సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు. ఓకేనా, సో మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా కింద కనబడుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ చేసే విధానం. సో మీరు ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసుకుని మాత్రం అప్లికేషన్ చేయండి. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పలేక రిప్లై ఇస్తాను. ఓకేనా, అని మీరు ఎలాంటి సొంత ప్రయత్నంతో మీరు మిస్టేక్స్ అయితే చేసుకోకండి. సరే నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో నేను క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. సో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ మీ కేటగిరీ ఇవ్వండి, తర్వాత యూఆర్కి ఇవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకునే విధానం. దీంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఇది ఒకటేసారి అయిపోతుంది, అప్లికేషన్ పాయింట్ రిజిస్ట్రేషన్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చాట్లో కామెంట్ చేయండి. ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.